రైతు సోదరుల విజ్ఞప్తి. ఎలక్షన్ కోడ్ అమల్లోకైతే రావడం జరిగిందనమాట. ఈ రోజు నుండెలే ఈరోజు సాయంత్రం నుంచి అమల్లోకైతే వచ్చినట్లయితే తెలుస్తుంది. ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా రైతు భరోసాకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అయితే మనకు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా ఎలక్షన్ ప్రోగ్రామ్ ద్వారా మనకు కండక్ట్ అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేసిర్రు. ఈ యొక్క ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ వైస్‌గా ఈ నెల 27వ తారీఖు నుండెల్లే అంటే మనకి ఈ యొక్క జరగనున్న నామినేషన్స్ అనేవి కూడా ప్రారంభమైతే కావడమే జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఫస్ట్ పేజ్‌కి సంబంధించి. సెకండ్ పేజ్ చూసుకున్నట్టయితే 30 తారీఖు నుండెల్లే. థర్డ్ పేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ 3వ తారీఖు అన్నమాట. 12వ నెల 2025. సో, ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి ఉన్న కారణంగా రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి కూడా నిధులకు సంబంధించి కానివ్వచ్చు, మరలా ఈ యొక్క నిధులకు సంబంధించి కేబినెట్ అనేది ఎప్పుడు ఉంది, ఇప్పుడు వచ్చే ఈ యొక్క సంక్రాంతికైతే నిధులు విడుదల చేస్తారన్నమాట. సో, ఒకసారి అయితే ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్టయితే డిసెంబర్ 11, 14, 17 తేదీలలో పంచాయతీ ఎన్నికలనేవి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. 3 దశలు చూసుకున్నట్టయితే డిసెంబర్ 11, 14, 17 పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని అయితే ప్రకటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకైతే పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2 గంటల అంటే మనకు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ వచ్చేసి కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని అయితే పేర్కొన్నారు. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి అయితే వచ్చిందని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేసిర్రు. ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా చూసుకున్నట్టయితే మనకు ప్రకటించినట్లయితే తెలుస్తుంది. రైతు సోదరులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏదైతే ఉందో, రైతు భరోసాకు సంబంధించి ఎన్నికల కంటే ముందే రైతు భరోసా అనేది విడుదల చేస్తామని అయితే మనకు దీనికి సంబంధించి కూడా ప్రకటనలు మరి ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదన్నమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఎన్నికల తర్వాత ఇప్పుడు మనకొచ్చే ఏదైతే సంక్రాంతి ఈ యొక్క పండుగ కారణంగా వచ్చేసి కూడా విడుదల చేస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రాలలో ఎన్నికలకు సంబంధించి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలనేవి కూడా 3 దశలు ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. డిసెంబర్ 11, 14, 17 దేశ నామినేషన్లు వచ్చేసి ఈ నెల 27 నుండెల్లే మనకు ఈ యొక్క చూసుకున్నట్టయితే మొదటో విడత అన్నమాట. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 3 విడతల్లో ఎన్నికలు డిసెంబర్ 11న, డిసెంబర్ 14వ, డిసెంబర్ 17వ తేదీన 3వ విడత ఎన్నికలు నిర్వహిస్తామని నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ అన్నమాట. మొదటి ఫేజ్ చూసుకున్నట్టయితే నామినేషన్ నవంబర్ 27వ తేదీ నుండి, రెండవ ఫేజ్ ఈ యొక్క నామినేషన్ చూసుకున్నట్టయితే నవంబర్ 27వ తేదీ నుండి అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మరిన్ని వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. తద్వారా రాష్ట్రంలో మనకి ఈ యొక్క చూసుకున్నట్టయితే ఎన్నికల కోడ్ అయితే ఉంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జనవరిలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే పడతాయన్నమాట.